ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. చాలా మంది మీరు చూస్తుంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు శని గురించి, రాహు గురించి ఒక్కొక్క 1 అవర్ మాట్లాడతారు. గ్రహం గురించి మాట్లాడతారు. కానీ ఇది జ్యోతిషమా? జ్యోతిషం గురించి 1 అవర్ మాట్లాడడం కాదు, మన లైఫ్ లో జరిగిన విషయాలు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఒక జాతకం ఇస్తారనుకోండి ఒక జ్యోతిష్యుడికి. తను మీ జాతకం చూసి ఫస్ట్ మీ లగ్నం ఏదని కనిపెట్టాలి. ఎందుకంటే ఒక రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు కదా. ఇప్పుడు న్యూమరాలజీ చెప్తూ ఉంటారు కదా, న్యూమరాలజీ ఎందుకు అక్యురేట్ కాదు, నిజం కాదు అంటే, ఒకే డేట్ లో చాలా మంది పుట్టి ఉంటారు, ఒకే రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు. మీ ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందంటే మీ లగ్నంలో. ఆ లగ్నం కనిపెట్టాలంటే పాస్ట్ లో నడిచిన కొన్ని సంఘటనలు చెప్పి మీలో మీ లగ్నం ఏదిని కనిపెట్టి, పాస్ట్ లో సంఘటనలు అంటే ఒక దశా పీరియడ్ నడిచేటప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, ఇండికేషన్స్. ఈ టైం పీరియడ్ లో ఇన్ని సంఘటనలు నడిచేట అవకాశాలు ఉన్నాయి, మీలాంటివి జరిగాయా అని అడగాలి. అలాగే జాతకం జతలోనే అరచేయి రేఖలు లైన్స్ అన్ని కంపేర్ చేయాలి. ఇవంటే వెస్టర్న్ పామిస్ట్ లాగా హెడ్ లైన్ ఫేట్ లైన్ అలా కాదు. ఇండియన్ పామిస్ట్రే వేరే రకంగా ఉంది, చైనీస్ పామిస్ట్రేనే ఒకలాగా ఉంది. ఇవన్నీ కంబైన్ చేయాలి, ప్రశ్నశాస్త్రం చూడాలి. అవన్నీ చూసి అప్పుడు మీ లైఫ్ లో నడిచిన పాత ఈవెంట్లు చెప్పి లగ్నం చూసి ఫ్యూచర్ ఈవెంట్ చెప్తే మనకు నమ్మకం వస్తుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది వచ్చేసి మనం పరిష్కారాలు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, కాస్ట్లీ జెమ్ స్టోన్స్, కరంగులి మాల, తర్వాత రుద్రాక్షలు చెప్పడం మరి ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు లేవు. కాళసర్పం దోషం గురించి లేదు, అలాగే కుజ దోషం గురించి కూడా ఎన్నో గ్రంథాల్లో లేదు. బృహత్పరాశర ఓరాశాసనంలో చెప్పిన రెమెడీస్ ఏంటంటే మంత్ర జపాలు, దానం అది మీరే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దానివల్ల మన కర్మలో దృఢ కర్మం, అదృఢ కర్మం, ప్రారబ్ధ, సంచిత కర్మంలో కొన్ని మాడిఫికేషన్, కొంచెమే మనకి ఉన్న ఒక ఛాన్సెస్, దాన్ని ఆ రెమెడీస్ చేయడం వల్ల మాడిఫై అవుతుంది కర్మ. అప్పుడు సంఘటనలు చేంజ్ కావచ్చు. అది ఒకటే ఈ పరిష్కారాలకు ఉన్న అర్థం. సో ఇలా చెప్పాలి, కానీ కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు తీసుకోవడానికి జ్యోతిషం చెప్పడం కాదు. సో నిజమైన జ్యోతిషం ఇలా ఉంటుంది. ఇలా మీ జాతకం చూడాలంటే టైం పడుతుంది, ఓపిక మీకు ఉండాలి. అలా చూపించడానికి మీరు భైరవి ఆస్ట్రోలో అన్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. జాతకంని టైం తీసుకొని చూసి మీ దగ్గర నేను మాట్లాడతాను. మిథున రాశి 2026 ఏప్రిల్లో ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి జరిగిపోయే విషయాల గురించి మనము ఆలోచించడం అయితే, చాలా ముఖ్యంగా శుభగ్రహమైన గురుగ్రహం వచ్చేసి రాశిలో ఉండడం, ఇది వచ్చేసి చాలా పాజిటివ్ అయినట విషయాలు. పెళ్లి విషయంలో జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పెళ్లి అంటే ఎంగేజ్మెంట్ అయ్యే ఛాన్సెస్, పెళ్లి జరిగే ఛాన్సెస్లు ఒక్కోసారి ఎలా అంటే చూసుకుని వెళ్ళిపోయి ఉంటారు కానీ రెస్పాన్స్ ఇవ్వరు. అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ పాసిబిలిటీస్ ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది అనమాట. గురుగ్రహము కలత్రకారకులాగా పనిచేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పెళ్లి అయ్యే అవకాశాలు. విడిపోయిన వాళ్ళు, కొన్ని సంబంధాలు విడిపోయి సరే చాలా రోజులైంది సార్ నేను బయట ఉన్నాను, మా హస్బెండ్ని వదిలేసి మా వైఫ్ని వదిలేసి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు, కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరికంటే మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. ఎందుకంటే ఈ శుభగ్రహమైన గురుగ్రహం యూజువల్గా విడిపోయిన వాళ్ళని మళ్ళీ చేరించే అవకాశం, యోగం ఎక్కువగా ఉంటుంది. అలాగే మ్యారిటల్ లైఫ్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, గొడవలు, ఇష్యూస్, మిస్అండర్స్టాండింగ్స్ ఏదైనా ఉన్నా కూడా అది సరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇది లగ్నం ఉండడము యూజువల్గా మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తూ ఉంటాయి. అది ఎలాంటి ఇష్యూస్ అనేవి అయి ఉండొచ్చు, అది క్లియర్ అయ్యేట ఛాన్సెస్ అధికంగా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇన్ని పాజిటివ్ చేంజెస్లు ఉంటాయి. చతుర్థ భావం కూడా చాలా బాగుంది కాబట్టి యూజువల్గా ప్రాపర్టీ కొనే అవకాశాలు, ల్యాండ్స్, కృషి భూమిని కొనేట అవకాశాలు, యోగాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. అలాగే స్టూడెంట్స్ని కూడా చాలా మంచిది, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి మంచిది. పంచమ భావంలో ఉన్న శుక్రుడు ఒక దృష్టి ఉండడం వల్ల మ్యూజిక్ నేర్చుకుంటున్న వాళ్ళకి, అథ్లెట్స్, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ దీంట్లో ఉంటాయన్నమాట. దశమ భావం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే అష్టమాధిపతి దశమంలో, అష్టమాధిపతి అయిన శని దశమంలో ఉండడం యూజువల్గా కెరియర్లో ఇష్యూస్,
ఎన్నో రోజుల నుంచి మీరు జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఈ టైంలో ఆ అవకాశం ఉన్నా కూడా కొంచెం మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇమీడియట్ గా మీకు జాబ్ దొరికేట అవకాశాలు లేవు. డిలే కావచ్చు. చాలా టెన్షన్స్ లో మీరు పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకని జాగ్రత్త వహించండి. యూజువల్ గా జాబ్ దొరకడం లేట్ అవుతుంది. అన్నెసెసరీ టెన్షన్స్, మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ లో ప్రెషర్ క్రియేట్ కావచ్చు. మీరు అనుకుని ఉండరు, అలాంటి సంఘటనలు నడిచే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొన్ని రోజులు ఆగితే గ్రహాలు చేంజ్ అవ్వడం వల్ల జాబ్ కూడా దొరుకుతుంది. అలాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చాలా లాస్ అయ్యే అవకాశాలు. ఎలాంటి బిజినెస్ అయినా మీరు చేయండి. 12th లార్డ్ ఇన్ ద 11th హౌస్ శుక్రుడు కలత్రకారకుడు. అట్ ద సేమ్ టైం డబ్బుకి సంబంధించిన వాడు 12th హౌస్ లార్డ్ అయిన వాడు ఖచ్చితంగా మీకు లాస్ చేసే అవకాశాలు ఉంటాయి. బిజినెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అతి ఎక్కువగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఇక్కడ నవమ భావంలో ఉన్న గ్రహాలు చూస్తుంటే మీకు విదేశానికి వెళ్ళే అవకాశం రావచ్చు. అలాగే కొన్ని నెగిటివ్ అయినట్టు సంఘటనలు మీకు మీ తండ్రి మధ్య జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ఎక్కువగా నాకు అనిపిస్తుండేది ఏంటంటే నవమ భావమే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ విదేశ యాత్రలు, పుణ్యక్షేత్రాలకి, శక్తి ఉన్న క్షేత్రాలకి మీరు వెళ్ళేట అవకాశాలు ఈ టైం పీరియడ్ లో మీకు ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దశమ భావం కూడా అంత నెగిటివ్ గా లేదు, కానీ కొత్త జాబ్ ట్రై చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ప్రాపర్టీ ఖరీదు చేసే అవకాశాలు, కృషి భూమిని ఖరీదు చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పు నుంచి బయటపడేట అవకాశం అతి ఎక్కువగా నాకు కనబడుతుంది. సో ఇన్ని విషయాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి.